శ్రాద్ధములో నిజంగా కాకుల రూపంలో మన పితరులు భోజనం చేయడానికి వస్తారా? పితృపక్షంలో పితరుల శ్రాద్ధము తర్పణం చేస్తారు. అంతేకాకుండా ఈ రోజు కాకులకు భోజనం పెడతారు. ఆ రోజున కాకులకు భోజనం పెట్టడం కూడా అత్యంత ముఖ్యంగా పరిగణించబడుతుంది. శాస్త్రానుసారం శ్రాద్ధము అనంతరం బ్రాహ్మణులకు అన్నదానం చేయడం ఎంత అవసరమో కాకులకు భోజనం పెట్టడం కూడా అంతే అవసరం. కాకులు ఈ సమయంలో మన పితరుల రూపం ధరించి భూమిపై ఉంటారు. శ్రాద్ధము సమయంలో కాకి తన ముక్కుతో పిండం, శ్రాద్ధ భోజనం తీసుకున్నప్పుడు పితరుల వాంఛలు శాంతిస్తాయి. కాకుల ద్వారా పితరులు తమ ఆహార కోరికను నెరవేర్చుకుంటారు. వారికి అన్నం పెట్టడం ద్వారా పితరుల ఆశీస్సులు లభిస్తాయి. కాకులకు భోజనం పెట్టడం వలన పితృదోషం తొలగుతుంది. అందువల్ల మనమందరం ఈ పితృపక్షంలో శ్రాద్ధవిధి చేసి పితృనానాన్ని తీర్చుకుందాం. పితృదోషం నుండి విముక్తి పొందుదాం.